మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైనటువంటి యాదాద్రి పుణ్యక్షేత్రానికి భక్తుల రద్దీ కొనసాగుతుంది. వరుస సెలవుల నేపథ్యంలో భక్తులు భారీ ఎత్తున యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దర్శనానికి పోటెత్తారని చెప్పవచ్చు. ఉదయం నుండి కూడా క్యూ లైన్లలో బారులు తిరిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి సర్వ దర్శనం కావచ్చు, అదేవిధంగా ప్రత్యేక ప్రవేశ దర్శనం కావచ్చు, ఈ రెండు లైన్లలో కూడా భక్తులు చాలా అధిక రద్దీ అయితే కూడుకున్నటువంటి పరిస్థితి. మొత్తం కూడా క్యూ లైన్లలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి నామస్మరణలతో మారుమవుతుందని చెప్పవచ్చు. ఎటు చూసినా కూడా భక్తులతో కిక్కిరిసిపోయింది. ఎందుకంటే వరుస సెలవులు రానుండడంలో, అదేవిధంగా ఈ రోజు శ్రీకృష్ణాష్టమి వేడుకల సందర్భంగా యాదాద్రి పుణ్యక్షేత్రానికి భక్తుల రద్దీ అయితే విపరీతంగా పెరిగింది చెప్పవచ్చు. నిజంగా అంటే యాదాద్రి పుణ్యక్షేత్రం లక్ష్మీ నరసింహస్వామి భక్తులు చాలా మంది కూడా చూస్తున్నాం. మనమంతా కూడా ప్రాంగణం అంతా కూడా మాడవీధులన్నీ కూడా కిక్కిరిసిపోయినటువంటి పరిస్థితి. మొత్తం మాడవీధుల్లో అంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి మనం చూసినటువంటి ప్రసాద విక్రయ కేంద్రాలు చూస్తుంటే ప్రసాద విక్రయ కేంద్రాల వద్ద కూడా బారులు తిరిగినటువంటి జనాలు, అదేవిధంగా ఎటు చూసినా కూడా క్యూ లైన్లలో ధర్మ దర్శనం కావచ్చు, అదేవిధంగా ప్రత్యేక ప్రవేశ దర్శనం కావచ్చు, ఎక్కడ చూసినా కూడా భక్తులతో కిక్కిరిసేటువంటి పరిస్థితి. అదేవిధంగా కింద పుష్కరిణి వద్ద కూడా వేలాది మంది భక్తులు ఉన్నారు. అదేవిధంగా కళ్యాణకట్ట వద్ద కూడా భక్తులతో నిండినటువంటి పరిస్థితి. నిత్యాన్నదానం కేంద్రాల వద్ద కూడా భక్తులు ఎక్కువగా రావడం జరిగింది. నిజంగా ఈ రోజు మాత్రం చాలా వేలాది మంది భక్తులు ఇతర రాష్ట్రాల నుంచి కూడా తరలి వచ్చారు. శ్రీ యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దర్శన భాగ్యం కోసం చాలా మంది భక్తులు అయితే రావడం జరిగింది. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆలయ ఈవో వెంకట్రావు ఏర్పాట్లు అయితే చేశారు. అదేవిధంగా ఆలయ సిబ్బంది కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షణలో అంతా కూడా భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా దర్శన భాగ్యం అయితే కల్పిస్తారని చెప్పవచ్చు. అదేవిధంగా ఈ ఆలయ ఈవో వచ్చిన తర్వాత క్యూ లైన్ లో కావచ్చు, అదేవిధంగా భక్తులకు సంబంధించి మొత్తం కూడా ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా భక్తులకు అనుగుణంగా అంటే వారికి క్యూఆర్ కోడ్లను కూడా ఏర్పాటు చేశారు. ఆ క్యూఆర్ కోడ్ల ద్వారా ప్రతి సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ప్రతి సమాచారాన్ని ఆ భక్తులకు క్యూఆర్ కోడ్ చూపిస్తే ఏ సమాచారం కావాలన్నా కూడా ఆ క్యూఆర్ కోడ్ ద్వారా పొందవచ్చు. అదేవిధంగా మాడ వీధులకు సంబంధించి కావచ్చు, కిందున్నటువంటి సర్కిళ్లకు సంబంధించి కూడా నామకరణం చేశాడు. ఆ సర్కిళ్లకు ఏ నామకరణం ప్రకారము ఆ నామకరణం దగ్గర ఉన్నటువంటి పరిస్థితులు, ఇంకో దగ్గరికి వెళ్ళాలంటే ఇంకో సర్కిల్ దగ్గర ఇంకో నామకరణం, ఇలాంటి కార్యక్రమాలకైతే ప్రత్యేకించి శ్రీకారం చుట్టిందని చెప్పవచ్చు. ఉదయం నుండి కూడా వివిఐపీల దర్శనం ఉన్నప్పటికీ కూడా ప్రత్యేక దర్శనం కోసం వచ్చేవారు కావచ్చు, అదేవిధంగా సర్వదర్శనం కోసం వచ్చే భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా లైన్లలో చల్లటి నీరు కావచ్చు, అదేవిధంగా ఫ్యాన్లు కావచ్చు, ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు అయితే చేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే వరుస సెలవుల నేపథ్యంలో రేపు ఆదివారము ఇంకా కూడా జనాలు వస్తారని చెప్పి, భక్తులు వస్తారని చెప్పి చాలా ఏర్పాట్లు అయితే చేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఉదయం నుండి కూడా స్వామివారి దర్శనానికి, సర్వదర్శనానికి 3 గంటల సమయము, ప్రత్యేక దర్శనానికి 1 గంట సమయం పడుతుంది. మనం చూస్తున్నాం ఎక్కడ ఏ మాడ వీధిలో కూడా ఖాళీగా లేనటువంటి పరిస్థితి, మొత్తం జనాలతో నిండినటువంటి పరిస్థితి, మొత్తం కూడా భక్తులు ఉన్నటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. చూస్తున్నాం ప్రధాన ఆలయం ముందు కూడా చాలా మంది భక్తులు కూర్చున్నటువంటి పరిస్థితి. మొత్తం కూడా సేద తీరుతున్నారు ఇక్కడ. ఎందుకంటే మొత్తం కూడా భక్తులతో నిన్నటువంటి పరిస్థితులు, కొంతమంది ఇలా ప్రధాన ఆలయం ద్వారం ముంగడ కూడా కూర్చునేటువంటి పరిస్థితి మనమంతా చూస్తున్నాం. ఎందుకంటే సెలవుల నేపథ్యంలో పిల్లలతో చాలా మంది వచ్చినటువంటి పరిస్థితి. ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆలయ అధికారులు అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి. ఎట్టి పరిస్థితి కూడా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దర్శన భాగ్యం కల్పిస్తున్నారు. దర్శనానికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి. వారికి ఇమ్మీడియట్ అంటే ప్రత్యేక దర్శనానికి, అదేవిధంగా సర్వదర్శనానికి దర్శనం అయితే ఏర్పాట్లను మొత్తం కూడా క్యూ లైన్లలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి నామస్మరణతో మారుమవుతున్నాయని చెప్పవచ్చు. ఉదయం నుండి కూడా ఉదయ వేళల్లో ఆ క్యూ లైన్లకు సంబంధించి చాలా మంది భక్తులు అయితే రావడం జరిగింది. ఆ భక్తులకు అనుగుణంగానే ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. పుష్కరిణి కావచ్చు, కళ్యాణకట్ట కావచ్చు, అదేవిధంగా క్యూ లైన్లు కావచ్చు, ఎక్కడ చూసినా కూడా ప్రసాద విక్రయ కేంద్రాల వద్ద కావచ్చు, మొత్తం కూడా భక్తుల తాకిడైతే పెరిగినటువంటి పరిస్థితి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా మొత్తం కూడా ఏర్పాట్లు అయితే చేసినటువంటి ప్రతి భక్తుడికి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దర్శనం కల్పించడమే ధ్యేయంగా ఆలయ ఈవో వెంకట్రావు ఏర్పాట్లు చేశారు. ఆలయ అధికారులు కూడా, అదేవిధంగా ఎస్పీఎఫ్ సిబ్బంది, అదేవిధంగా ప్రైవేట్ కాంట్రాక్టర్స్ కూడా, ఎంప్లాయీస్ కూడా, ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఉన్నటువంటి శని ఆదివారంలో అత్యధిక భక్తులు వస్తున్నారు కాబట్టి వారికి అనుగుణంగానే ఏర్పాట్లు అయితే చేస్తున్న పరిస్థితి. సిబ్బందిని కూడా పెంచినటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. ఎటు చూసినా కూడా భక్తులతో నిండిపోయినటువంటి మనకు మాడవీధుల్లో కనిపిస్తుంది. కాబట్టి రేపు కూడా ఇలాగే ఉంటుంది. ఇంకా ఎక్కువ భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున దానికి అనుగుణంగానే ఏర్పాట్లు అయితే చేసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది యాదాద్రి ఆలయంలో ఉన్నటువంటి పరిస్థితి. కెమెరా అరుణ్తో శరత్.